వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఫిబ్రవరి నెల 4వ తారీఖు ఆదివారం నుండి 2024 ఫిబ్రవరి నెల 10వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరములో రవి కుజ బుధులు, కుంభములో శని, మీనములో రాహువు, వృశ్చిక ధనస్సు మకర రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలకు, లాభాలకు మంచి అవకాశం కనిపిస్తోంది. శుభకార్యాల ప్రస్తావన, దైవ దర్శనాలు మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తాయి. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే మీరు మంచి విజయాలను, అవకాశాలను, పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలు మానుకోవడం, ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారంలో మీకు సూచనగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారి ఈ వారంలో 1 కేజీ మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఆలోచనలు ఈ వారంలో మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశాంతికి అవకాశం ఇచ్చేటువంటి విధంగా మీరు ఆలోచనలు మానుకోండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారం మీకు సూచనగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ బియ్యం కానీ, 1 లీటరు పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలితాదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం ఎంతగానో మీకు సహకరిస్తుందని చెప్పవచ్చు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో ఉన్నత స్థానాన్ని మీరు చేరుకోవడానికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా కాస్త అనుకూల వాతావరణమే మీకు ఈ వారంలో ఎదురవుతుంది. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో గుర్తింపుకు ఈ వారం అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచనలు, అలసట, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, 1 కేజీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీరు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు సూర్య భగవానుడికి నమస్కరించుకుని ప్రార్థన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. భూవాహన సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ ఈ వారంలో పొందగలుగుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణమే మీకు ఈ వారంలో కనిపిస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు మీరు గురువారం రోజు గురువులకు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ, దత్తాత్రేయుల వారి గురుచరిత్ర కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి
గురువు గారిని దత్తాత్రేయుల వారిని దర్శించుకోవడం వల్ల, నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం ఎంతగానో మీకు అనుకూల వాతావరణమే కనిపిస్తోంది. స్త్రీజన సహకారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఈ వారంలో ముందుకు సాగుతాయి. అధికారుల యొక్క అండదండలతో మంచి అవకాశాలను, అభివృద్ధిని ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానంతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు 1 కేజీ బియ్యం కానీ, 1 లీటరు పాలు కానీ సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలిత అమ్మవారిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పూర్తి చేసుకుని విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని పొందగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు ఈ వారంలో మీకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మీరు పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక మంచి పనిని ఈ వారంలో ప్రారంభిస్తారు. ఒక శుభకార్యానికి ఈ వారంలో నాంది పలికి మీరు విజయాన్ని పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. సమాజంలో మంచి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ వారం మీకు ఎంతగానో అనుకూల వాతావరణం కలిగి ఉంది. ఖర్చులు మితిమీరడం వల్ల కొన్ని ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ వారంలో మీకు సూచనలుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, గురువులకు కానీ శనివారం రోజు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో ఒక శుభవార్త మీకు అందేటువంటి సూచన కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సంతోషకర వాతావరణం ఈ వారంలో నెలకొంటుంది. అధికారుల యొక్క సహాయ సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే మీరు మంచి విజయాలను, అభివృద్ధిని, ఆదాయాలను అందుకునే వాతావరణం ఈ వారంలో ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం వల్ల అశాంతి కలిగేటువంటి సూచన కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో కూడా అనవసరమైనటువంటి ఆందోళన మానండి. ఆ రకంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీరు ఎర్రటి పండ్లను, నల్లటి ద్రాక్షను పేదవారికి కానీ, గురువులకు కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుందరకాండ పారాయణం కానీ ఈ వారంలో మీరు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఆంజనేయ స్వామిని సందర్శించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. అనుకోకుండా ఒక మంచి లాభాన్ని కానీ, ఒక మంచి శుభవార్తను కానీ ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం మీకు ఈ వారంలో కొనసాగుతుంది. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు మితిమీరకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం కానీ, 1 లీటర్ పాలు కానీ పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ లలితాదేవిని సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.
అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో ఒక మంచి అవకాశాన్ని, విజయాన్ని అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ముందుకు సాగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. పనులు వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బందులు, స్థానచలనాలు, ప్రయాణాలలో అలసట, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి మీరు ఆదివారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాను సందర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక లాభాన్ని, ఒక అవకాశాన్ని అందుకోగలుగుతారు. భూవాహన లాభాలు కానీ, సౌఖ్యం కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను, విజయాలను పొందగలుగుతారు. చిన్న చిన్న పనులు వాయిదా పడేటువంటి పరిస్థితి, ఆటంకాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు గురువులకి మీరు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ, దత్తాత్రేయుల వారి గురు చరిత్ర కానీ చదువుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి అక్కడ గురువు గారిని కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ గురువారిని కానీ సందర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు ఈ వారం ఎంతగానో అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల ఆర్థికంగా మీరు ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు, లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. చిన్న చిన్న ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. అనారోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సూచన మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.